హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కథ ఏంటంటే ఇది ఒక తల్లి కొడుకుల మధ్య జరిగే ఒక యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ. వైజయంతి ఒక సిన్సియర్ అండ్ డిసిప్లిన్డ్ పోలీస్ ఆఫీసర్. తన కొడుకు కూడా తనలాగే అవ్వాలనుకుంటుంది. కానీ అర్జున్ వేరే పాత్రలోకి వెళ్లి క్రిమినల్ గా మారతాడు. దీంతో తల్లి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. అర్జున్ వేరే రూట్ లోకి వెళ్ళడానికి, క్రిమినల్ గా మారడానికి గల రీజన్ ఏంటి, చివరికి తల్లి కొడుకులు ఇద్దరు ఒకటయ్యారా లేదా అనేది సినిమా కథ. ఇక సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. ఫాస్ట్ ఫేస్ లో వెళ్తా ఉంటది. అర్జున్ అండ్ వైజయంతి క్యారెక్టర్స్ పవర్ఫుల్ గా ఉంటాయి. స్టోరీ వైజ్ ఇది ఒక రెగ్యులర్ యాక్షన్ డ్రామా అనిపించినా కూడా డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, సీన్ కి తగ్గట్టు మంచి ఎలివేషన్ ఇచ్చాడు. ఇక కళ్యాణ్ రామ్, విజయశాంతి, శ్రీకాంత్ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా ఉండదు, కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ అందరూ చెప్పినట్టు బాగా వర్కౌట్ అయింది. కానీ సినిమాని క్లైమాక్స్ దాకా తీసుకొచ్చిన విధానం, ఆ ప్రొసీడింగ్స్ మాత్రం అంత ఎంగేజింగ్ గా అనిపించవు. రొటీన్ అయిపోయేసరికి మనకు అంత ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు క్లైమాక్స్ వచ్చే వరకు. బట్ క్లైమాక్స్ వర్కౌట్ అవడం వలన కొంచెం సేఫ్ అయింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి డెఫినెట్ గా నచ్చుతుంది. మదర్ అండ్ సన్ ఎమోషన్స్, యాక్షన్ బ్లాక్స్ అండ్ క్లైమాక్స్ వలన ఒకసారి చూడొచ్చు. సోహెల్ ఖాన్ క్యారెక్టర్ చాలా వీక్ అనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి క్యారెక్టర్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఫైనల్ ఒకసారి చూడొచ్చు, నో ప్రాబ్లం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని అందించండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.